ప్రవస్తి ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థ కౌంటర్ ఇచ్చింది. ఇది బిగ్ బాస్ షో కాదు, పాడుతా తీయగా అంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని. నిజంగా అది తప్పు, అది చాలా తప్పు మాట. ఎవరెవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎవరి ఇష్టం, దేవుడిచ్చింది, ఎవరు కాదనలేము. దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్లా, మీరు చెప్పచ్చు అందరికీ. కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి? మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ, షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ, అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి. బాధ్యతగా ఉంటే, మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నన్ను నా బాడీ షేవింగ్ చేశారు, నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు, నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు. ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో, ఒక్కసారి 10 ఎపిసోడ్లు మనం ప్రవస్తి గారితో షూట్ చేయడం జరిగింది. ఆ 10 ఎపిసోడ్స్ కాస్ట్యూమ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ జడ్జెస్ గురించి, అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి? జడ్జి అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక జడ్జి అనే స్థానంలో. ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయడానికి నేనెవరు, మీరెవరు, ఇంకొకళ్ళు ఎవరు? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేను ఏం చేయలేదు, నేను నిరపరాధిని, జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు, ఆ జడ్జి తప్పు చేశారు అంటే కుదురుతుందా? ఇట్స్ లా ప్రకారం వెళ్తుంది. సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది. ఆ మార్క్ షీట్లోంచి మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 2 ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 4 ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ 4 ఎపిసోడ్స్ అంటే మీరు 4 పాటలు పాడుంటారు. 4 జోనర్స్లో ఉంటాయి. ఆ 4 జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా. జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే. ఇది ఫస్ట్ రూల్. అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా, మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది. అది చదువుకొని ఉంటే బాగుండేది ప్రవస్తి.